85వ కీర్తన 6వ వచనం ఇలా ఉంది. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. నీవు మరలా మమ్మను బ్రతికింపవా. మరో స్థలంలో మరొక వచనం చదువుదాం. లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయం 62వ వచనం ఇలా ఉంది. వెలుపలకి పోయి సంతాపపడి ఏడ్చెను. వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకై ఆశీర్వదించునుగాక. మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు అనుగ్రహించిన ఈ 2 దినాల ప్రత్యేకమైన సభలలో, కూడికల్లో మీ సన్నిధిని, మీ వాక్యాన్ని, మీ పరిశుద్ధాత్మ దేవుని సంచారమును మా మధ్య ఉంచి నడిపిస్తున్న నీ ప్రేమ కొరకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. చెదరిన మా బ్రతుకులను మీరు సమకూర్చే దేవుడవు, సమకూర్చగల సార్వభౌముడవు. మేము ఇప్పటి వరకు ఏమైతే నష్టపోయామో వాటిని తిరిగి భర్తీ చేయగలిగినటువంటి దేవుడవు. కనుక విశ్వాసంతో నీ వైపు చూస్తూ, ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్న మా అందరి జీవితాల్లో కూడా మీరు సహాయపడుదురని, ఈ సమయం మమ్మల్ని మేము నీ బలమైన కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు నామమందే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సేవకులకు, అలాగనే సేవకురాండ్రకు, బాధ్యత గల సహోదర సహోదరులకు, విశ్వాసులకు వందనాలు తెలియచేస్తూ, మరి రాత్రి నేను తెలియచేసినట్లుగా ఉజ్జీవమునకు అవరోధాలు, హిండ్రెన్సెస్ టు రివైవల్, ఉజ్జీవానికి అవరోధాలుగా నిలిచేవి ఏంటో ఈ పూట చెబుతాను అని రాత్రి నేను ప్రకటన చేశాను గనక నేను దానికే కట్టుబడి ఉండి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. సరే, ఈ సత్యాన్ని మనం మాట్లాడుకోవడం కొరకు ఆది క్రైస్తవ సంఘంలో బహుబలముగా పనిచేసిన సంఘ పితరులలో అపోస్తలుడైన పేతురును మన మనసులోకి తీసుకుని రావాలని కోరుతున్నాను. పేతురు ఆ 12 మంది అపోస్తలులలో చాలా విశ్వాసము కలిగిన వాడు అని అనిపిస్తుంది. ఎంత విశ్వాసం గలవాడు అంటే, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచవచ్చుటకు నాకు సెలవిమ్ము అని అడిగి, సరే ప్రభు రా అని చెప్పగానే దోణి మీద నుంచి తన కాళ్ళను తీసి నీళ్ళ మీద పెట్టి కొంత సమయం నడవగలిగాడు. మరి విశ్వాసం లేకుండానే దోణిలోంచి కాలు తీసి నీళ్ళ మీద పెట్టాడా? చాలా విశ్వాసం దానికి అవసరం. నిజంగానే తాను చాలా విశ్వాసం కలిగిన వాడు, అనుమానమే లేదు. అలాగనే ప్రియులారా, తను చాలా చక్కగా మాట్లాడగలిగిన వాడు, స్పోక్స్ మ్యాన్. ఫిలిప్పుదైన కైసరిలో జనులు నన్ను గూర్చి ఏమని చెప్పుకుంటున్నారు అని అడిగితే ఎవరెవరో ఏమేమో చెప్పారు. కానీ ప్రభు సూటిగా క్వశ్చన్ చేశాడు, మీరైతే నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని. మిగిలిన 11 మంది మాట్లాడలేదు, కానీ ఆయన ధైర్యంతో ఆయన మాట్లాడిన మాటలో ఇలాగన్నాడు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువి అన్నాడు. ఇక్కడ ధైర్యాన్ని వ్యక్తపరచడమే.
కారణం ఫిలిప్పదైన కైసరిలో యేసు దేవుని కుమారుడుగా, మెస్సియాగా, రాజుగా అంగీకరించే మంచి వాతావరణం కాదు ఫిలిప్పదైన కైసరిలో. అలాంటి స్థలములో నీవు దేవుని కుమారుడువైన, సజీవుడవైన దేవుని కుమారుడు క్రీస్తువి, నువ్వే మేము ఎదురు చూస్తున్న మెస్సియావి అని చెప్పడానికి చాలా ధైర్యం అవసరం. సరే, భలే ధైర్యం కనపరిచినవాడు, నో డౌట్. చాలా గొప్ప విశ్వాసి, చాలా గొప్ప ధైర్యవంతుడు. మరి యాజకుని యొక్క బంట్రోతులందరూ వచ్చి యేసును బంధించి తీసుకుని వెళదాము అని వస్తే ఆ ప్రధాన యాజకుని యొక్క దాసుని కొట్టి వాని చెవిని తెగనరకటంలో ప్రభు మీద తనకున్న ప్రేమను ఆయన బాగా వ్యక్తపరిచినవాడు. అంటే భలే ప్రేమ కలిగిన వాడు అని కూడా మనకు తెలుస్తుంది. మంచి విశ్వాసం, మంచి ధైర్యం, మంచి ప్రేమ, ఇవన్నీ కలిగినటువంటి ఈ పెద్ద మనిషి మనందరి ముందు ప్రియులారా చాలా సాహసవంతుడిగా కనబడుతూ ఉన్నాడు. కానీ తన జీవితంలో ఒక సమయం వచ్చినప్పుడు తను చాలా నిర్జీవ స్థితికి వెళ్ళిపోయిన వానిగా చూస్తాం. ఆ నిర్జీవ స్థితి ఆయన ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళిందంటే, ఆ యేసు ఎవరో నేను ఎరగను అని చెప్పే వరకు తీసుకుని పోయింది. చివరికి ఆ యేసు ఎవరో నేను ఎరగనని చెప్పే స్థాయిలోకి తనంత నిస్సారమైన, నిస్సత్తువ గల, నిర్జీవమైన స్థాయికి ఆయన దిగజారిపోయాడు. ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉండి ప్రభు చెప్పిన బోధను చెవులారా ఆలకించి, ప్రభు చేసిన కార్యాలను కన్నులారా చూసి, ప్రభు ఇచ్చిన వాటిని నోరారా తిని, ప్రభువుకు చాలా సన్నిహితంగా ఉండే ఈ పెద్ద ఆయన ఒక నిర్జీవ స్థితికి, ఉజ్జీవం లేని స్థితికి ఆయన దిగజారాడు. కనుక సేవలో ఉండేటువంటి వాళ్ళం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభు యొక్క పరిచర్యలో ఉన్న మనం ఈయన జీవితంలోంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ప్రియులారా, బైబిల్ ఇది వేదాంత పుస్తకం మాత్రమే కాదు, ఇది చరిత్ర పుస్తకం కూడా. చరిత్ర అంటే ఎప్పుడో, ఎక్కడో, ఎవరికో ఏదో జరిగింది, అది వ్రాసి దేవుడు మన చేతిలో పెట్టాడు, దానిని చరిత్ర అని అంటాం. చరిత్రలో మంచోళ్ళు ఉంటారు, మరి వాళ్ళని చూసి మనం ఏదో నేర్చుకోవాలి. చరిత్రలో చెడ్డాళ్ళు కూడా ఉంటారు, వారిని చూసి కూడా ఏదో నేర్చుకోవాలి. పౌలు రోమాపత్రిక 15:4 చరిత్ర దేవుడు ఎందుకు వ్రాయించి పెట్టాడు అంటే మనకు బోధ కలుగు నిమిత్తం అని పౌలు రాశాడు. కనుక చరిత్రలో ఉన్న మంచి వ్యక్తులను చూసి మనం బోధన ఉండాలి. అలాగనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం 10వ అధ్యాయం మన 11వ వచనం కానీ చూస్తే, మరి చరిత్రలో జరిగినవన్నీ మనకు బుద్ధి కలుగు నిమిత్తమై వ్రాయబడెను అని అంటాడు. చరిత్రలో కొంతమంది చెడ్డాళ్ళు ఉన్నారు, వారిని చూచి మనం బుద్ధి తెచ్చుకోవాలి. మంచి వాళ్ళని చూచి బోధ, చెడ్డ వాళ్ళని చూచి బుద్ధి. మంచి అనుభవాలను చూచి బోధ, చెడ్డ అనుభవాలను చూచి బుద్ధి. ఈ రెండు మనం సంపాదించుకుంటే బైబిల్లో మన కొరకు వ్రాయబడిన చరిత్ర సంగతుల ప్రయోజనాన్ని మనం పొందేటువంటి మనుషులమవుతాం. కనుక ఇక్కడ పేతురు చాలా యోగ్యమైన బ్రతికినవాడు. ఆయన చూచి మనం బోధన ఉండాలి. అదే సమయంలో ఆయన కొన్ని తప్పటడుగులు వేశాడు, తన ఉజ్జీవం ఆరిపోయినట్లుగా చేసుకున్నాడు. అతను చూచి మన బుద్ధి తెచ్చుకొని అలా బ్రతకుండా మనం జాగ్రత్త పడాలి. చాలా విశ్వాసం, చాలా ధైర్యం, చాలా ప్రేమ ప్రభు కొరకు కలిగి ఉన్నవాడు ఆ యేసు ఎవరో నేను ఎరగనని ముమ్మారు చెప్పే పరిస్థితి వచ్చింది. అదే అతని యొక్క ఉజ్జీవానికి అవరోధాలు. ఈ అవరోధాలన్నీ ఆ స్థితికి పేతుర్ని లాక్కుపోయినాయి. కనుక ఈ రోజున మనం ప్రభు కొరకు ఉజ్జీవంతో బ్రతికే ఈ మంచి క్రైస్తవ జీవితంలో ఏవో అవరోధాలు మనకు తలెత్తి మనము చాలా నిర్జీవంగా మారే ప్రమాదం మనకు ఉందని తెలుసుకున్న వారమై ఇవిడ పేతురు జీవితంలోంచి బుద్ధి తెచ్చుకోవడానికి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. మీరు లూకాసు వార్త 22వ అధ్యాయం ఆ ఒక్క అధ్యాయం పట్టుకొని ఉంటే పేతురు జీవితంలో నిర్జీవ స్థితికి దిగజారడానికి
ఉద్యమం లేనివాడు అయిపోవడానికి గల కారణాలు ఒక 7 మీకు చూపించి నా సందేశాన్ని ముగిస్తాను. రండి ప్రియులారా, మొదటి విషయం లూకాసు వార్త 22:33లో ఇలా ఉంది. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెలుటకు సిద్ధముగా ఉన్నాను అని ఆయనతో అనగా, ఈ వచనంలో పేతురు దగ్గర కనబడిన ఒక అనుభవాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏమిటి అనుభవం అంటే ఆత్మవిశ్వాసం. దీన్ని మరో విషయంలో చెప్పాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆత్మవిశ్వాసం, తన మీద తనకు నమ్మకం ఎక్కువ, ఆయనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నోరు తెరిచి, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్న గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. సాతానుడు జల్లెడ పట్టే జల్లిస్తాడు. నీ విశ్వాసం కోల్పోకుండా నీ కొరకు ప్రార్థిస్తాను. నీ మనసు తిరిగిన తర్వాత, అంటే నువ్వు రివైవ్ అయిన తర్వాత నీ సహోదరులను బలపరచదు కానీ అని మరి ఎదురుగా అతను పడిపోయేటువంటి ఆ పాటు, అతను దిగజారేటువంటి అతని ఆధ్యాత్మిక స్థితి, అతని యొక్క పతనావస్థను ప్రభు ఒక ప్రవచనంలాగా మాట్లాడితే, అయ్యో ప్రభు, అలాంటి దుస్థితి నాకు సంభవించనయ్యుందా, అది మీరు చెప్పారు గనక నేను నమ్మి తీరుతాను, అలాంటి దుస్థితి నాకు రాకుండా, నేను జారిపోకుండా, నేను పడిపోకుండా నన్ను కాయు ప్రభు అని మొరపెట్టవలసిన వాడు ఆ మొరేమి లేదు. ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? నీ నిమిత్తం నేను చెరలోనికి వస్తాను, అవసరమైతే నీ కొరకు మరణిస్తానని చెప్పడం అతని దగ్గర కనబడుతున్నటువంటి ఆత్మవిశ్వాసం. ఇదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ప్రభునందు ప్రియ సోదరి స్నేహితులారా, ఇలా చెబుతాను వినండి. దేవుని సేవకుల జీవితంలో, దేవుని సేవకురాల జీవితంలో, లేక పరిచర్యలో కొంచెం బాధ్యత కలిగి దేవునిలో ఉన్నవారి జీవితంలో ఈ ఆత్మవిశ్వాసాలు ఎక్కువైపోతున్నాయి. ఇలా చెప్తాను వినండి. మన మీద మనకున్న విశ్వాసం అది ఎప్పుడూ ప్రమాదమే. మన విశ్వాసం ఎప్పుడూ ప్రభువు మీదనే ఉండడం అది మనకెంతైనా శ్రేయస్కరం. మన మీద మన విశ్వాసం పెంచుకున్నామనుకోండి, మనం ఏమనుకుంటామో తెలుసా ప్రియులారా? మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోతే, మనలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగిపోతే మనం ఏం చేస్తామో చెప్పమంటారా? అయితే మన జ్ఞానం మీద మనం ఆధారపడి మన ముందున్న సవాలులు, మన సమస్యలు మన జ్ఞానంతో పరిష్కరించుకోగలం అనుకుంటాం. లేదా ప్రియులారా, మన ముందున్న సమస్యలు లేక మన ముందున్న సవాలులన్నీ కూడా మన యొక్క బలముతో పరిష్కరించుకోగలమని అనుకుంటాం. లేదా ప్రియులారా, మన ముందు ఎదురొస్తున్న సమస్యలు లేక ఛాలెంజెస్ని మనకున్నటువంటి ఐశ్వర్యం మీద ఆధారపడే ప్రమాదం ఉంటుంది. ఈ రోజున చాలామంది సేవకులమైన మనం మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బాగా పెంచుకొని, మన మీద మనకు విశ్వాసం బాగా పెంచుకొని, సేవలో కష్టాలైనా సవాలులైనా ఎవరు చివరికి ఏదొచ్చినా కానీ నేను పరిష్కరించుకోగలను అని చెప్పేటువంటి ఆత్మవిశ్వాసం అది మన పడగొట్టే మొదటి మెట్టు. ఇది మంచిది కాదు అని ఇర్మియా ఇందువరకే చెప్పాడు. చదువుతున్నాను చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో ఉంది. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఎందుకంటారా? మన జ్ఞానం మనల్ని మోసం చేస్తుంది, మన బలం మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, మన ఐశ్వర్యం అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంది. ఈ విషయాలన్నీ నేనేమి నా సొంత భాష నుంచి చెప్పడం లేదు, ఇదేమీ నా సొంత వ్యాఖ్యానం కానే కాదు, ఇవన్నీ ఇదివరకే చెప్పబడ్డాయి. సొలొమోను చెప్పాడు, నీ సుబుద్ధిని ఆధారం చేసుకోవద్దని. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మనం 3 నుంచి 5 వచనాల్లో చదువుతాం. మీ బుద్ధి మంచిది కాదు, మీ జ్ఞానం మంచిది కాదు, అది మిమ్మల్ని మోసం చేస్తుంది, కనుక మీ జ్ఞానం మీద మీరు ఆధారపడద్దు. అలాగనే మన బలం మీద కూడా మనం ఆధారపడకూడదు. డెంగ్యూ వచ్చిన తర్వాత కొంతమంది తెలుస్తుంది వారి బలం ఏమైపోయిందో. ప్రియులారా, డెంగ్యూతోనే చాలా మంచి పాఠాలు నేర్చుకున్నాము అనుకుంటే, కనీసం డెంగ్యూ దోమైనా మోకాళ్ళ వరకు ఎగిరి కనబడుతుందేమో కానీ, కనబడని కరోనా వచ్చిన తర్వాత
మన బలమెంతో దాని సంగతి మనకి తేలిపోయింది. కనబడని కరోనా కలిస్తే మనలో చాలామంది ప్రియులారా, మన బంధువుల్లో చాలామంది, మన స్నేహితుల్లో చాలామంది వారు శవాలై కాష్టంలో పడ్డారు. కనుక మన బలం అది మన శాశ్వతం కాదు, అది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అలాగనే మన యొక్క ఐశ్వర్యం అంటారా, నేను నిన్న ఉదయమే చూపించాను, అది రెక్కలు కట్టుకొని అది మన యొద్ద నుంచి ఎగిరి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ మూడు మంచివి కావు. చాలామంది సేవకులు మాకు చాలా జ్ఞానం ఉందండి, ఏదైనా మేము సాల్వ్ చేసుకోగలం, మాకు చాలా బలం ఉందండి, ఏదైనా మేము సాల్వ్ చేసుకోగలం, మాకు చాలా డబ్బులున్నాయండి, డబ్బుతో ఏదైనా సాధించగలం అని మన మీద మనం విశ్వాసాలు పెంచుకోవడం ఇది మన అనర్థానికే తొలిమెట్టు అవుతుంది. ఈ రోజున పేతురు జీవితాన్ని చూస్తుంటే, ప్రభా నువ్వు అలా చెబుతున్నావు కానీ నిన్ను ఎరగనని ముమ్మారు చెప్పే రోజు నాకు వస్తుందా? అట్లా సంభవించదు. అవసరమైతే నీ కొరకు చెరలోనికి వస్తాను, నీ కొరకు అవసరమైతే మరణిస్తాను అని చెప్పడం అతని మీద అతనికి ఉన్నటువంటి విశ్వాసం, అదే ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ప్రియులారా, ఈరోజు దేవుని పిల్లలమైన సేవలో ఉన్నవారమైన మనందరి కాన్ఫిడెన్స్ ఏంటనంటే మా ప్రభువే మన కాన్ఫిడెన్స్. మన యొక్క వినండి నమ్మకమే ప్రభువు మీద. ప్రభువుని వీడి మన నమ్మకాలు వేరొక చోటు మీద ఉండడం అది శ్రేయస్కరం కాదు. అది ఎంత ప్రమాదమో ఇర్మియా చెప్పిన మాటలోనే చూపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం ఇలా రాసి ఉంటుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారంగా చేసుకొనొచ్చు తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అని రాసి ఉంది. ఈ రోజున సోదరి స్నేహితులారా వినండి, చాలామంది సేవలో ఉన్నవారే వారి హృదయం దేవుని మీద నుంచి తొలగించుకొని వారు ఎదుర్కొంటున్న ప్రతి దాన్ని దేంతో ఒక దాంతో పరిష్కరించుకుందామని ప్రయత్నం చేస్తున్నందున వారి పతనావస్థకు, వారి నిర్జీవ పరిస్థితికి అదే తొలి అడుగవుతుంది. ఇది మీరు దయించి జ్ఞాపకం చేసుకోవలసిన మొదటి విషయం. యేసుప్రభు ఎవరో నేను ఎరగనన్న నిర్జీవ స్థాయికి, ఉజ్జీవము లేని ప్రియులారా చొప్పదండి జీవితానికి అట్లా వెళ్ళిపోయినాడు ఏంటి పేతురు అంటే, అందుకు మొదటి మెట్టు ఆత్మ విశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్సే కారణం. ఇది లేకుండా మన జీవితంలో సేవ చేద్దాం. మన మీద మనం ఎప్పుడు నమ్మకాలు పెట్టుకోవద్దు. కొంతమందికి వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం పెరిగిపోతే, వింటున్నారా, ఆదివారం ఉదయం వరకు సిద్ధపడరు వాక్యం చెప్పడానికి. ఏదైనా చెప్పేయగలమండి. కొంతమంది మా ఎక్స్పీరియన్స్తో కొట్టేస్తామని అనుకుంటారు. మరి కొంతమందికి ఇదేం మాయిదారు రోగం కానీ, మేము మైక్ వెనకాల నిలబడగానే దేవుడు పైన ఏమండి ఈ కప్పు కొంచెం తీసేసి పైనుంచి అలాగ పోసేస్తే ఇలాగ వల్లించేస్తామన్నట్టుగా దేవుని సందులో సిద్ధపడడానికి కూడా టైం తీసుకోరు. ప్రియులారా, ఇదేంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. మేము ఏది చెప్పినా నడుస్తుంది అనుకునే వాళ్ళు. ఒక దేవుని సేవకుడు ఏమండి బాపట్ల ఉంటాడు, ఆయన చెప్పాడు, సోమన్న ఈ మధ్య మన అయ్యగారులో కొంతమంది అయ్యగారులు కనబడుతున్నారు, వీళ్ళు ప్రసంగాలు చేస్తుంటే వాళ్ళకి పేర్లు ఇవ్వాల్సి వచ్చి కొన్ని పేర్లు పెట్టినాను అన్నాడు. ఏంటన్నా పేర్లు అన్నాను. ఒక రకం అయ్యగారులు ఉంటారన్నా, వీళ్ళ పేరేంటనంటే రెవరెండ్ వెల్డింగ్ అన్నాడు. వెల్డింగ్ ఏంటన్నా అన్నాను తెలియక. వెల్డింగ్ అంటే తెలియదా? అక్కడదొక వచనం, ఎక్కడదొక వచనం, అక్కడదొక వచనం అన్నీ కలిపి వెల్డింగ్ చేసి నెత్తి మీద కొడతారన్నా, వీరి పేరే రెవరెండ్ వెల్డింగ్లు అన్నాడు. ఓహో, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? నవ్వుకున్నాం కొంచెం. అక్కడతో అక్కడన్నా మరొక రకం ఉంటారు. వీళ్ళ పేరేంటో తెలుపునా, వీరి పేరేంటంటే రెవరెండ్ రబ్బర్ అన్నా అన్నాడు. రబ్బర్ ఏంటన్నా అన్నాను. ఒక అటుసేపు గంటసేపు వాక్యం చెప్పాలిగా, ఆ వాక్యాన్ని అటు సాగదీసి ఇటు సాగదీసి మొత్తానికి అలా అనుకునే టైం ముగించి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, కూట ముగించబడింది వెళ్ళండి అంటారంట. వీళ్ళ పేరు రెవరెండ్ రబ్బర్లు అంట. అన్న మేము నవ్వుకుంటున్నాం. ఆగండి ఇంకా చెప్తాను. మరొక అయ్యగారులు ఉంటారు, వీళ్ళు ఎవరంటే రెవరెండ్ జంపింగ్ అని అన్నాడు. జంపింగ్ ఏంటనంటే వాక్యం తీసుకుంటారు కానీ వాళ్ళ ప్రసంగం ముగించే వరకు మళ్ళీ చదివిన వాక్యం దగ్గరికే రారన్నా, అక్కడి నుంచి ఎగిరిపోతారు ఇల్లు, మళ్ళీ ఇక్కడ రారు. వీళ్ళ పేరు రెవరెండ్ జంపింగ్ అన్నాడు.
పోనీ మేము నవ్వుకుంటుంటే ఆకండి అసలు ఇంకోటి ఉందన్నాడు. ఇంకేంటన్నా అంటే రెవరెండ్ వాంటింగ్ అని అన్నాడు. వాంటింగ్ ఏంటన్నంటే మీకు తెలియదా, టీవీలో ఉంది ఒక మొక్క, యూట్యూబ్లో ఉంది ఒక మొక్క, ఇంటర్నెట్లో ఉంది ఒక మొక్క, వీధిలో ఉంది ఒక మొక్క, పేపర్లో ఉంది ఒక మొక్క, యాలింట్లో ఉంది ఒక మొక్క, అన్ని మొక్కలు నోట్లో పెట్టుకొని బులుక్కుమని కక్కుతాడన్న. ఈయన పేరే రెవరెండ్ వాంటింగ్ అన్నాడు. అవి నవ్వుకోవడానికి చాలా బాగున్నాయి, కానీ వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం ఎక్కువ పెట్టుకు మేమేం చెప్పినా చెల్లుద్దండి. దానికి పెద్ద ప్రిపరేషను, దేవుని మీద ఆధారపడడం పెద్ద అవసరమా? మాకు ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ ఉందండి సేవలో, ఎన్నో ప్రసంగాలు చేసినామండి అని. అయితే వాళ్ళ జ్ఞానాన్ని లేదా వారి బలాన్ని లేకపోతే వాళ్ళ ఐశ్వర్యాన్ని నమ్ముకొని వీళ్ళ సరైనటువంటి ప్రిపరేషన్తో ఉండని వాళ్ళుగా మారే ప్రమాదం ఉంటుంది. నేను ప్రసంగం ఉద్దేశం చెప్పాను, మిగిలిన సేవలో అన్ని విషయాలకు ఇవి వర్తిస్తాయని దయించి మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. కనుక పేతురు ఇప్పుడు ఒక నిర్జీవ స్థితికి వెళ్ళడానికి వెరీ ఫస్ట్ స్టెప్ ఏంటనంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఏమంటే ఆత్మవిశ్వాసం. అదే ప్రమాదం తెచ్చిపెట్టింది. అది అక్కడితో ఉంచదు, మరో మెట్టు కిందకు లాగేస్తుంది. ఇతగాడు మరో మెట్టు కిందకి వెళ్ళిపోయినారు. ఈ పెద్ద ఆయన ఏ మెట్టు కిందకి వెళ్ళారో చదువుతాను చూడండి. 22వ అధ్యాయం 46వ వచనం. లూకాసు వార్త 22:46 చూడండి. మీరు ఎందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశింపకుండానట్లు లేచి ప్రార్థన చెయ్యండి వారితో చెప్పాను. ఈ వచనంలో పేతురు కలిగి ఉన్న రెండవ అనుభవం ప్రేయర్లెస్నెస్. వింటున్నారా? ప్రేయర్లెస్నెస్, ప్రార్థనాలేమి. అరే, ఆ గెత్సెమనే తోటకు ప్రభు ఎందుకు తీసుకెళ్ళాడు మిమ్మల్ని? నేను ఎదుర్కోవలసినటువంటి శ్రమలు, నేను పొందవలసినటువంటి అవమానం, చివరికి నేను అనుభవించవలసినటువంటి నా యొక్క మరణం, దాని తరువాత నేను పొందవలసిన పునరుత్థానం, వీటన్నిటిలో నేను దేవుని చిత్తం చెయ్యాలి. మీరు నన్ను బలపరుస్తారు అని ఈ ముగ్గురు తీసుకుని వెళ్ళి ప్రార్థన చెయ్యండి బాబంటే ఈ ముగ్గురు నిద్రపోతున్నారు. ముఖ్యంగా పేతురు నిద్రపోతున్నాడు. ప్రార్థనాలేమి ఎందుకు వచ్చింది అంటే ఆత్మవిశ్వాసం ప్రార్థనాలేమికి లాగేస్తుంది. మన మీద మనం పెట్టుకున్న నమ్మకాలు ప్రార్థనాలేమిలోకి లాగేస్తాయి. సరే, వీళ్ళు ముగ్గురు వచ్చి ప్రార్థనలో నన్ను బలపరుస్తారనుకుంటే వీళ్ళెవరూ బలపరచలేదు అనుకున్నాడు ప్రభు. తను మాత్రం ప్రార్థనలో ఉంటే పైనున్న తండ్రి చూచి తన కుమారుడు బలపరచడానికి పైనుంచి ఒక దేవదూతనే పంపాడు. చూడండి, చదువుతాను అక్కడే 22:43 వచనం. లూకాసు వార్త 22:43. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయన కనబడి ఆయనను బలపరచెను. ప్రార్థించేవాడిగా బలపరచు దూత పరిచర్య దొరికింది. ప్రార్థన లేమితో ఉండేవారు కునికి నిద్రపోతున్నారు. ఏమండి, కునికి నిద్రపోతున్నారండి వాళ్ళు. ప్రియ సోదరి స్నేహితులారా వినండి, నీ మీద నీకున్న నమ్మకం ప్రార్థన లేనిదానిగా, ప్రార్థన లేనివానిగా చేస్తుంది. నాకు సమూయేలు చెప్పిన మాట భలే నచ్చింది. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చెయ్యని ఎడల యెహోవాకు విరోధంగా నేను పాపము చేసిన వాడనగుదును అన్నాడు. నేను ఆ వచనాన్ని ధ్యానం చేసినప్పుడు ప్రార్థనలేమి యెహోవాకు విరోధంగా చేసిన పాపం అని అక్కడ రాసి ఉంది. కానీ కొంచెం దాన్ని సాగదీసి ధ్యానం చేస్తుంటే అర్థమైంది, ప్రార్థనలేమి యెహోవాకు విరోధంగా చేసిన పాపమే కాదు, తోటివారికి విరోధంగా చేసే పాపం, చివరగా తనకు తాను విరోధంగా చేసుకున్న పాపం. ఎలానో చెప్తాను వినండి. దేవుడు తన ఉద్దేశాలు ఆయన నెరవేర్చుకుంటాడు ఆయన. కానీ నెరవేర్చుకునేందుకు ప్రార్థించేవారు నాకు కావాలని ఆయన కోరుతున్నాడు. అదే కదా దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచి వాళ్ళు ప్రార్థన చేస్తే ఆకాశము నుంచి నేను వారి ప్రార్థన విని వారిని క్షమించి వారి దేశమునే స్వస్థపరచుదును అన్నాడు. నేను అస్వస్థత ఉన్న దేశాన్ని స్వస్థపరచుకోగలను, కాకపోతే ప్రార్థించే వాళ్ళు కావాలి అన్నాడు. కనుక ఇప్పుడు మనం దేవుడు దేశమును స్వస్థపరిచి దేశమును క్షేమమిచ్చే పని దేవుడు చెయ్యాలంటే మనందరి ప్రార్థన అవసరమే కదా. కానీ మన ప్రార్థనలేమిలోకి వెళ్ళిపోయామంటే దేవునికి విరోధంగా పాపం చేసిన వారం, ఆయన ఉద్దేశాలు నెరవేర్పకు మనమే పెద్ద అడ్డుబండం అయిపోయినామన్నమాట. అలాగే మన చుట్టూ ఉన్న తోటి పరిశుద్ధుల విషయమై ప్రియులారా మన మీద భారం ఉంది, వారి కొరకు మనం ప్రార్థించాలి.
వారి క్షేమాభివృద్ధి కొరకు కన్నీరు కార్చాలి. నాకు భలే ఆశ్చర్యం అండి. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతాడు, వాళ్ళ పెద్దలతో మాట్లాడుతుంటాడు. చూడండి, చూపిస్తాను. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం చదువుతున్నాను. చూడండి ప్రియులారా, 31వ వచనం. కావున నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీరు విడిచొచ్చు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండండి అన్నాడు. మీ క్షేమాభివృద్ధి కొరకు రాత్రింబగళ్ళు కన్నీరు కారుస్తూ మీకు బుద్ధి చెప్తున్నాను, ప్రార్థన చేస్తున్నా, కన్నీరు విడుస్తున్నాను. కన్నీరుని ఏమంటారంటే టీయర్స్ ఆఫ్ ఎడిఫికేషన్ అంటారు. క్షేమాభివృద్ధి కలిగించు కన్నీళ్ళు. మీరు ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఎజ్రా కూడా ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా ఈ ఏడుపు అంటే, దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు నేను ఏడుస్తున్నా, దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు నేను ఏడుస్తున్నా. మన చుట్టూ ఉన్న మనుషుల క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రార్థించలేదు అంటే మన చుట్టూ ఉన్న వారికి విరోధంగా పాపం చేసిన వారం. యెహోవాకు విరోధంగా, మన చుట్టూ ఉన్న వారికి విరోధంగా, అలాగే మనకు మనం విరోధంగా పాపం చేసుకున్న వాళ్ళం. మన కొరకు దేవుడు ఏదో చెయ్యాలనుకుంటాడు. ఆయన ఉద్దేశాలు, సంకల్పాలు, ఆయన కార్యాలు చేయడానికి ఆయన పూనుకున్నప్పుడు ప్రార్థనకు మనం వంగకపోతే, ప్రార్థించుకున్న అలవాటు లేకపోతే ఆయన నీ లోపల ఏమి క్రియ చేయగలుగుతాడు? ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు నీ ప్రార్థన గురించి. నువ్వు ప్రార్థన చేయడం లేదు, దేవుని కార్యం అనుభవించలేకపోతున్నావు. ఏం జరుగుతుందంటే నీకు నీవే విరోధంగా పాపం చేసుకుంటున్నావు. సిన్ ఎగ్నెస్ట్ గాడ్, సిన్ ఎగ్నెస్ట్ అదర్స్, సిన్ ఎగ్నెస్ట్ సెల్ఫ్. దేవునికి విరోధంగా పాపం, సాటి మనుషులకు విరోధంగా పాపం, అలాగనే ప్రియులారా మనకు మనమే విరోధంగా చేసుకునే ప్రార్థనలేమి. ఈరోజు నేను కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో చూస్తుంటాం, ఏదో ప్రేయర్ పాయింట్ పెడుతుంటారు. పెట్టగానే వీళ్ళు ఏమి రిప్లై ఇస్తారంటే ఓకే అంట, అబ్బో ప్రార్థన చేస్తారన్నమాట అనుకుంటాను నేను. మళ్ళీ ప్రేయర్ పాయింట్ చూస్తారు, టిక్కులు కనబడుతుంటాయి, తెలిసిపోతుంది ఎవరు చూస్తున్నారు ఎవరు చూడలేదు. మొత్తం చూసిన తర్వాత షూర్ ప్రేయింగ్ అని పెట్టారు. ఓహో బాగా ప్రార్థన చేస్తారు, షూర్ అన్నారంటే ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు అనుకుంటాం. నేను మళ్ళీ ఆ ట్రోల్ చేస్తున్నప్పుడు ఆ గ్రూప్ని గమనిస్తుంటే ఏదైతే ప్రేయర్ పాయింట్ పెట్టారో ప్రార్థన చేస్తున్నాము ఓకేలు గీకేలు కొట్టి షూర్ ప్రేయింగులు రాసి పెట్టిన వాళ్ళు మళ్ళీ ఏం జరిగిందని ఎవడైనా తిరిగి ప్రశ్నిస్తాడంటే ఒకడు కనబట్ల. మరి మీరు అంత బాగా ప్రార్థన చేసిన వాళ్ళు మరి ఏం జరిగింది, ఇంకా ప్రార్థన చేస్తున్నాం మేము, అది ఏం జరిగిందో చెప్పండి అని అడగాలిగా. మీ ప్రాంతానికి చెందిన ఒక అక్క ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది ఆమె, ఇక్కడెక్కడో ఊరు కౌలూరు అంటే ఇక్కడ దగ్గర వస్తుందిగా. ఏమండి ఈ ఊరికి చెందిన ఆమె, మేము ఏదైనా ప్రేయర్ పాయింట్ పెడితే ఏమంటే పెట్టిన తర్వాత 2 రోజులకు 3 రోజులు ఫోన్ చేశాను, బాబు నాయన స్వామి ఏమైంది ఆ విషయం, ఇంకా ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన ఆపాలా ఇంకా ప్రార్థన చెయ్యాలని అడుగుతుంది మా రాజ్యలక్ష్మి అమ్మగారు. ప్రార్థన చేయమంటావా ప్రార్థన ఆపేయాలా అంటే అర్థం ఏంటన్నమాట. అది ఎంత చక్కని ఫాలో అప్ అండి. ప్రార్థన చేయమని పెట్టాము, ప్రార్థన చేస్తున్నామని చెప్పిన తర్వాత కన్సర్న్తో ఉన్నారంటే రియల్గా ప్రార్థన చేస్తున్నట్లు. వీళ్ళు ఓకేలు గీకేలు రాసి ఏమంటే షూర్లు ప్రేయింగులను పెట్టారంటే ఇదంతా దొంగమాలోకమే. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారండి వాట్సాప్లో. దేవుడు మీ వాట్సాప్ని అలాగ దెమ్మరిస్తే పరలోకంలో నీ అబద్ధాలు పెద్ద రాసి అయిపోతాయేమన్నా భయం వేస్తుంది. వాట్సాప్లు దులిపితే, మన వాట్సాప్ గ్రూపులు దులిపితే ఓ పెద్ద అబద్ధాలు రాసి దేవుని ముందు పెరుగుద్దేమని భయం వేస్తూ ఉంది. కనుక ప్రియులారా వినండి, ఈరోజు పేతురు యొక్క పతనావస్థ ఎక్కడికి వచ్చిందనంటే తన మీద తాను పెంచుకున్న ఆత్మవిశ్వాసం ప్రార్థనాలేమిక లాగేసింది. ఇప్పుడు నిర్జీవమైన స్థితికి వెళ్ళిపోయి ఉజ్జీవం లేని వాడే ఆ యేసెవరో నాకు తెలియదు అంటున్నాడు. ఇది మనకు బోధ, ఇది మనకు బుద్ధి. 2 చెప్పాను, టైం అవుతుందిగా ఎక్కువ చెప్పాలి. 2-3 విషయం చెప్తాను. అలాగే లూకా సువార్త 22వ అధ్యాయంలోనే చూడండి 50 వచనంలో ఏమి రాసిందో. లూకా 22:50. అంతలో వారిలో ఒకడంటే లోక గౌరవించి ఒకడన్నాడు, అది పేతురే. ఇందులో మిగిలిన స్వార్తలై పేతురు అని చెప్పాయి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవిని తెగనరికెను. నాకు ఈ పని పేతురు చేసింది నాకేమర్థమైందంటే ఇది కార్నల్ వర్క్, శరీర సంబంధమైన పని, శరీర సంబంధమైన పని.
అరే ఆత్మీయుడు, నీ ముందు ఒక ప్రతిఘటన వచ్చింది, నీ ముందు ఒక ఊహించని పరిణామం జరిగింది. నువ్వు స్పిరిచువల్గా దానికి రెస్పాండ్ అవ్వాలి, కానీ ఇంత శారీరకంగా రెస్పాండ్ అవుతే ఎట్లా? పోనీ ప్రధాన యాజకుడు దాసుడు ఒక్కడొచ్చాడా, నువ్వు కొడితే నువ్వు చెవి కోసేస్తే వెళ్ళిపోవడానికి? వాళ్ళ మంద వచ్చారు. ఆ మంద యేసును బరబరా ఇచ్చుకుని పోవడానికి వచ్చింది ఈ మంద. ఒక్కడు కొట్టినంత మాత్రాన, ఒకడు చెవి తెగనరికినంత మాత్రాన వాళ్ళందరూ వెనుదిరుగుతారా? ఏమిటి శరీర సంబంధమైన పని? ప్రార్థనాలేమితో ఉన్న వాళ్ళు శరీర సంబంధంగానే ఉంటారు. ప్రార్థించే అలవాట్లు పోగొట్టుకున్న వారు నిర్జీవ క్రియకు, నిర్జీవ స్థితికి దిగజారుతూ వారు శరీర సంబంధులుగానే మారుతారు. అక్కా చెల్లి తమ్ముడన్న వినండి, క్రైస్తవులు 3 రకాలండి. మొదటి రకం ప్రకృతి సంబంధులు, మారు మనసు పొందనోళ్ళు, వాళ్ళు ఒకటే, నేచురల్ పీపుల్ అంటాం. రెండో రకం ఆత్మ సంబంధులు. ఆత్మ సంబంధులు అంటే వారి హృదయ సింహాసనం మీద యేసును కూర్చోబెట్టి ఆయన యాజమాన్యం కింద బతుకుతారు. వాళ్ళని హృదయ సంబంధులు అంటారు. దైవజనులు బ్రదర్ జాక్పునన్ గారు అంటారు, మనం ఆత్మ సంబంధులమైతే ఎప్పుడు మనకు పైచూపు ఉండాలి, ఎప్పుడు మనకు లోచూపు ఉండాలి, ఎప్పుడు చుట్టూ చూస్తూనే బతకాలట. ఇక్కడ ఉన్నారా? అబ్బా అర్థమవుతుందా? ఏముండాలి? ఏ చూపులు ఉండాలి? పైచూపు ఉండాలి. పైచూపు ఉన్న ఆత్మ సంబంధం ఏమంటాడంటే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది అక్కర్లేదు అంటాడట. అక్కడికి రావాలి ఆత్మీయులు. ఆత్మ సంబంధులకు పైచూపు ఉంటుంది. తర్వాత లోచూపు వస్తుందంట. లోచూపు ఏమంటుందంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసిస్తున్నాను అని గుండె బాదుకుంటుందంట లోచూపు. పైచూపు, లోచూపు. తర్వాత ఆత్మ సంబంధులకు చుట్టూ చూపు ఉంటుందట. చుట్టూ చూపుతుండే వాళ్ళు ఏమంటారో తెలుసా అండి? అయ్యో ప్రభువా, దేహ సంబంధులైన నా సహోదరులు వీరు రక్షణ పొందాలని నేను దుఃఖపడుతున్నాను. ఒకవేళ వాళ్ళ రక్షణ కొరకు నిన్ను నీ దగ్గర నుంచి వేరై నేను శాపగ్రస్తున్నైనా ఉండాలనుకుంటున్నాను, కానీ చుట్టూ ఉన్నవారు రక్షణ పొందాలి అనే ఆరాటంతో బ్రతుకుతారట. వీరు ఆత్మ సంబంధులు. ఇక్కడ కూర్చున్న సేవకులం, ఇక్కడ కూర్చున్న సేవలో బాధ్యత కలిగిన వారం పైచూపు, లోచూపు, చుట్టూ చూపు. అమ్మ ఒకసారి అలా చెయ్యొద్దండి. ఇదేంటి చూపు? పైచూపా. ఇట్లా చెప్పండి ఒకసారి, లోచూపు. ఇలా తిప్పండి ఒకసారి చెయ్యి, చుట్టూ చూపు. ఈ 3 చూపులు ఉంటేనే మన స్పిరిచువల్. అసలు నీ కళ్ళే సరిగా కనబట్లా. తమ్ముడు ఇదేంటి తగ్గుతుంది అప్పుడప్పుడు? మనకు కళ్ళే సరిగా కనబడడంలా, అటు పైచూప రావడం లేదు. ఆకాశమందు నువ్వు ఉంటే ఉన్నావు కానీ నాకు అన్నీ కావాలి భూలోకం అన్నవి అన్నట్టుంది. పైచూపు చెడిపోయింది, లోచూపు చెడిపోయి నేను ఆ బ్రదర్ కంటే ఎంత బాగున్నాను, ఈ సిస్టర్ కంటే నేను ఎంత బాగున్నాను, నేను చాలా భక్తిపరుడని మందిరానికి వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చిన పరిసయుడికి నీకు పెద్ద వ్యత్యాసమేమీ లేదు. అసలు లోపల చూసుకోవడానికి కూడా నీ కళ్ళు సరిగా లేవు. ఇక చుట్టూ చూసే మనసే లేక కంఫర్టబుల్గా సేవ చేసుకుంటున్నాం, మందిరం కట్టాం, సుఖంగా రోజులు అవుతున్నాయి, ప్రైజ్ ద లార్డ్ అనుకుని బతికేస్తున్నాం. మరి స్పిరిచువల్ పీపుల్ ఎట్లయితేమండి? సరే నేను ఇంకా వివరించను కానీ మీరు చేతులు చూపించారుగా, ఇంటికి వెళ్ళి అప్పుడప్పుడు ఇలా ఎత్తండి. ఎత్తి ప్రభువా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకం అనేది ఏది అక్కర్లేదు నాయన అనండి. అప్పుడప్పుడు ఇట్లట్లా పొడుచుకొని అపవిత్రమైన పెదవుల గలవాడను, నాలాంటి వాడు నిన్ను యెహోవా పరిశుద్ధుని పనికిరాను నాయన క్షమించుదేమనుకోండి. అప్పుడప్పుడు ఇంట్లో ఇలా తిప్పి మీ వీధిలో ఇంతమంది రక్షణ లేని వారు ఉంటే వాళ్ళ కొరకు నేను చేయవలసింది ఏంటని కానీ చేతులన్నా తిప్పండి. కొంతమంది నక్కలుంటా చీర కుచ్చులు మీదకు దోపి ఇట్లెట్లా తిప్పుతారు చెయ్యి. ఆవిడకి ఏదో పడిపోను, ఆవిడది ఏదో తెగిపోనంట. మా వైపులేండి, మీ వైపు తెలియదు నాకు. ఏం పడిపోవాలి? నీ నోరు పడ అంటది. ఆవిడ నోరు పడిపోతే నీకేం వచ్చిందమ్మా ఈ తిప్పుడేంటి? తర్వాత నీ తాడుతెగ, ఆ తాడుతెగ అంటే మీ ఆయన సచ్చును కాకని ఆలయం చేస్తే నీకేం లాభం వచ్చిందమ్మా? ఏంటో దిక్కుమాలిన తిట్లు, అర్థం పర్థం లేని తిట్లు తిట్టుకుంటారు మన వాళ్ళు. కనుక ఈ తిప్పుడులు మాని ఇటు ఎత్తండి చెయ్యి, ఇటు గుచ్చుకోండి చెయ్యి, ఇలా తిప్పండి చెయ్యి, సరైన చూపులన్నా మనకు వస్తాయి. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? అమ్మ అర్థమవుతుందా?
ఇది ఆత్మ సంబంధుల జీవన విధానం. కానీ శరీర సంబంధులుగా మారిపోవడం అంటే ఇంతవరకు హృదయ సింహాసనం మీద ఉంచిన యేసును కిందకి లాగేసి, ఇంతవరకు హృదయ సింహాసనం మీద ఉన్న యేసుని కిందకి లాగేసి నేను అనే దాన్ని కూర్చోబెట్టడం. ఇంతవరకు హృదయ సింహాసనం మీద యేసే ఉన్నాడు, ఆయనే క్రీస్తు, ఆయనే ప్రభు అన్నట్టుగా ఉన్నావు. కానీ కిందకి లాగేసి నేను తెచ్చి కూర్చోబెడతారు కొంతమంది. పౌలు ఎప్పుడు ఆ పని చెయ్యలేనని ఇలా స్టేట్మెంట్ ఇచ్చాడు. గలతీయ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో పాటు సిలువేయబడ్డాను, జీవించువాడు కానీ నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. ఆయన నేను సిలువేయబడ్డాను, నేను సిలువేయబడ్డా, నేను లోకము నాకును సిలువేయబడిన అనుభవానికి వచ్చి, అది 6వ అధ్యాయంలో చెప్తాడు గలతీయ పత్రికలో. కాబట్టి ప్రియులారా, నేను అనే దాన్ని మన హృదయ సింహాసనం మీద కూర్చోబెట్టి అక్కడ ఉండవలసిన యేసుని కిందకు లాగామంటే మన శరీర సంబంధులమైనామన్నమాట. శరీర సంబంధులు ఎలా ఉంటారో మరి పౌలు ఎందుకు ఆలోచించాడో కానీ మొత్తం ఆలోచించి ఒకే దగ్గర ఒక క్లస్టర్లో ఒక ముద్దలాగా రాసి పెట్టాడో దాన్ని చూపిస్తాను రండి. రోమాపత్రిక 8వ అధ్యాయం. ఇంకెక్కడా ఇలాంటి సందర్భం ఇంత డీటెయిల్గా లేదు, ఇక్కడే రాసి ఉంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుతాను, వినండి. రోమా 8:5, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమని ఉన్నది. ఏలనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు, అది ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఆత్మ సంబంధం నుంచి రాశాడు, కాంట్రాస్ట్ చేస్తూ విభేదిస్తూ రాశాడు. అది పక్కన పెడితే శరీర సంబంధమైన వారి గురించి రాసిన మాటలు గమనించండి. శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు అది మరణం, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైంది. శరీరానుసారులు ధర్మశాస్త్రానికి లోబడరు, శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. ఎంత డీటెయిల్గా ఉందండి బ్రదర్, కొంచెం అర్థమైనట్లుగా చెప్పండి అంటారేమో. శరీరానుసారం అని చెప్తాను, వినండి. కొడుకు పెళ్లి చేద్దామని కొడుకును వెంటేసుకొని ఒక సేవకుడు వెంటేసుకొని పెళ్లి చూపులు పోయిందంట ఒక అక్క. వెళ్ళగానే అమ్మాయి ఇంటికి వెళ్ళగానే జిరాఫీ మెడ తిప్పినట్టు మొత్తం అమ్మాయి తాలూకు ఇల్లంతా ఇలా తిప్పి చూస్తుంది. ఎందుకు అలా తిప్పి చూస్తుంది అనుకుంటున్నారా? ఇడికే మెడ జబ్బేం కాదు, మెడకి ఎలా తిప్పుతుంది జిరాఫీ లాగానంటే ఇంటిని బట్టి ఎంత అడగొచ్చో లెక్కలు కట్టుకోవడానికి, ఇంటిని బట్టి ఎంత అడుక్కోవచ్చో లెక్కలు కడదామని మొత్తానికి కూర్చున్న తర్వాత, పాప నీ పేరేంటమ్మా, ఏం పేరు తెలుసుకోకుండా వచ్చావు నువ్వు ఇక్కడికి? ఈ రోజుల్లో మొత్తం ప్రొఫైల్ అంతా ముందే పంపించమంటున్నావుగా, పేరు, చదువు, అమ్మ, నాన్న, తమ్ముళ్ళు, అక్కలు, ఉద్యోగం, జీతం, చర్చ్ బ్యాక్గ్రౌండ్, టరడరడ మొత్తం అంతా రాయించుకొని తెప్పించుకున్నావు కదా. మళ్ళీ తెలియనట్టే పేరేంటమ్మని అడుగుతుందంటే ఈవిడ తెలియక కాదు, పేరు చెప్పినప్పుడు నత్తేదేనుంటే ఇదేమన్నా నత్తిపోకూడి ఏమో తెలుసుకుందామని. మనల్ని ఎంత జిమిక్లో, పాప కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా తాగుతాను. ఎవరు మేము తెస్తాము? అమ్మ మీరెవరు కాదు, ఆ పిల్లే తేవాలి. ఏంటంటే ఆ పిల్ల మీద అంత ప్రేమ అంటే ప్రేమ వల్లకాడ. ఆ పిల్ల నడిచెళ్ళి నీళ్ళు తెచ్చినప్పుడు నడకలో ఏమైనా కుంటుదనం ఉంటే తెలిసేసుకుందామని. ఆమె అర్థమవుతుందా? మొత్తానికి అంత అయిన తర్వాత మీ పెద్ద పాపకి ఎంత ఇచ్చారు, మీకేమైనా భూములు ఉన్నాయా, ఇవన్నీ ఏమిటివి అంటే ఇప్పుడు తెలిసిపోద్ది మీకు. ఇది శరీర సంబంధుల యొక్క విధానం. అదే ఆత్మ సంబంధాలు అనుకోండి, ఆ పిల్లని తెచ్చి కూర్చోబెట్టారు. ప్రైజ్ ది లార్డ్ పాప, బాగున్నావమ్మా, వెరీ గుడ్, మంచిది. ఈరోజు మేము వస్తామని తెలిసింది కదా, నువ్వు వీళ్ళ బైబిల్ చదువుకున్నావా, దేవుడు ఏ వాక్యంతో మాట్లాడాడు తల్లి, నువ్వు ఎప్పుడు మారు మనసు పొందావు, ఎవరు నీకు బాప్తిసం ఇచ్చారు, చర్చిలో నువ్వు సండే స్కూల్ చూస్తావా, యూత్ మీటింగ్లు ఏమైనా పాల్గొంటావా, ఏవైనా యూత్ క్యాంపులకు అటెండ్ అవుతావా, నువ్వు రెగ్యులర్గా నీ బైబిల్ స్టడీ ఎలా ఉంటుంది, సంఘములో సేవకునికి మందిరానికి అందుబాటులో ఉండి ఏమైనా పరిచర్యలు చేస్తుంటావా, ఇవి అడిగేవాళ్ళు ఆత్మ సంబంధులు. తెలిపోయిందా? ఇక్కడ ఉన్నారా లేదా? మొత్తానికి వీళ్ళమ్మ
ఏమన్నా ఆ పిల్లతో అనుకోనంటే, అమ్మ మేము 5 లక్షలు ఇస్తాం సరిపెట్టుకోండి అని అంటే, ఈవిడంటుంది శరీర సంబంధి కదా అంటుంది, 5 లక్షలు అంటారు, 5 లక్షలు సిగ్గులేదు ఇంకొంచెం లే. ఏమమ్మా నీకు పెళ్ళైనప్పుడు మీ నాన్న ఎంత ఇచ్చాడో మీ ఆయనకి? నీకు పెళ్ళైనప్పుడు 20,000 ఇచ్చుకోలేకపోతే ఇలాంటి సేవకుల దగ్గర ప్రార్థన చేయండి, అయ్యా వాళ్ళది 20,000 అడుగుతున్నారట, ఇచ్చుకునేలా లేము అని అంత బతిమలాడి ప్రార్థనలు చేయించుకుని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు నీ కొడుకు ద్వారా లక్షలు వచ్చి పడిపోవాలనుకుంటున్నావేంటి? రాక్షసత్త. ఈనాటి అత్తవి ఒకప్పుడు కోడలు అని మర్చిపోయావు నువ్వు, కళ్ళు నెత్తికెక్కి. వింటున్నారా లేదా? ఏమమ్మా అత్తలు, మీరు ఒకప్పుడు కోడళ్ళని మర్చిపోకండి. ఏమమ్మా కోడళ్ళు, రేపు మీరు అత్తలవుతారని మర్చిపోకండి. ఇవన్నీ మర్చిపోతే కలునెత్తి పైకి శరీర సంబంధాలుగా ఆలోచిస్తాం. శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టడం, శరీరానుసారులుగా దేవునికి లోబడకపోవటం, దేవుని సంతోషపెట్టక అలవాటు అయిపోయింది వీళ్ళకి. మళ్ళీ మేము భక్తి పరులు చర్చిలో మేము ఏమనుకుంటున్నారండి, మాకున్న చర్చ్ బోర్డులో మేము మెంబర్స్ అండి, వెళ్తాం చర్చిని అంటారు. నన్ను మన్నించండి, కొంచెం ఎక్కువ చెప్పేస్తున్నట్టున్నాను. మొత్తానికి ప్రార్థనలేమి ఎక్కడగా లాగింది, పెద్ద మనిషిని శరీర సంబంధిగా మార్చింది. ఎదురొచ్చిన సమస్యను ఆత్మానుసారంగా పరిష్కరించుకోవడం చేతకాక శరీర సంబంధిగా వాడి చేత్తో కొట్టడం, చెవి తెగ నరకడం. దీంతో పరిష్కారం వస్తుందా? ఏసైనా పెట్టవయ్యా, నీ వరలో పెట్టవయ్యా నీ కత్తి. నేను నీకు ఇచ్చిన కత్తి ఒకరోజు వాడాలి నువ్వు. నీ చేతిలోని చిన్న కత్తితో పరిష్కారాలు వస్తాయా? నేను నీకు ఇచ్చిన కత్తి వాడుకో, పెంతుకోస్తున్న రోజున వస్తారు 3,000 మంది నరుకుదువు కానీ ఒకేసారి. ఆ రోజున వాడుకోవలసిన కత్తి సంగతి మర్చిపోయి చేతిలోని బుల్లి కత్తి, వల్ల కోసుకునే బుల్లి కత్తితో చెవి నరికాడంట. శరీర సంబంధులు ఇలాగే ప్రవర్తిస్తుంటామండి. పరిష్కారాలు శరీరకంగా తెచ్చుకుందామని ఆలోచిస్తాం, ఇది మంచిది కాదు. ఈ రోజున పేతురు ఇంత నిర్జీవ స్థితికి వెళ్ళిపోవడానికి 3వ కారణం, తానొక శరీర సంబంధి అయిపోయాడు. ఆత్మవిశ్వాసం కాస్త ప్రార్థనలేమికి లాగింది, ప్రార్థనలేమి కాస్త శరీర సంబంధిని చేసింది. 3 చెప్పానుగా, 4 చెప్తాను రండి ప్రియుల. అదే లూకా సువార్త 22లో 54వ వచనం చూడండి. 54వ వచనం, వారు ఆయన పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయి పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను అనే మాట ఏమి నేర్పిస్తుందంటే, ప్రభువును దూరముగా దూరముండి వెంబడించడం. అరే, ప్రభుకు దగ్గరగా ఉండి వెంబడించవలసిన వాడివి ఇప్పుడు దూరముగా ఉండి వెంబడిస్తున్నావేంటి? అమ్మ ఆలకిస్తున్నారు ఈ మాట? ఆ రోజున పేతురు, ఈ రోజున చాలామంది ఎందుకు వీళ్ళు నిర్జీవం అయిపోతున్నారు? వీళ్ళలో ఉన్న ఆ చైతన్యము, ఆసక్తి, తీవ్రత, ఉజ్జీవం అన్నీ చల్లగెందుకు అయిపోతున్నాయంటే వీళ్ళు దగ్గర ఉండవలసిన దూరంగా పోతున్నారు. ఎలా చెప్తాను వినండి. ఈ రోజున ఉజ్జీవంతో ఉండడానికి ప్రార్థనకు నువ్వు దగ్గరగానే ఉంటివా? నేను అప్పుడప్పుడు మా మందిరంలో చెప్తుంటాను, మీరు ఆదివారం వచ్చిన వాళ్ళు ఎవరు మా చర్చ్ మెంబర్స్గా నేను లెక్కించను. మీరు ఎంతమంది అన్నారండి? యు ఆర్ ఆల్ నాట్ ఎట్ ఆల్ అవర్ చర్చ్ మెంబర్స్. మీరు ఎంత మాత్రమో మీరు మా సంఘ సభ్యులు కానే కాదు. 100లో రండి, ఎంతమంది అన్న మీరు మా చర్చ్ మెంబర్స్ కాదు. ఆదివారం వచ్చిన వాళ్ళు ఎవరైతే శుక్రవారం ప్రేయర్కి వస్తారో, సేవకుని భారం, సంఘం భారం, సువార్త పరిచర్య భారం అన్నీ మీద వేసుకుని భారంగా ప్రార్థన చేయడానికి వస్తారో మీరే మా చర్చ్ మెంబర్స్ కింద లెక్క. వచ్చిన వాళ్ళు 30-40 అయినా మీరే మా చర్చ్ మెంబర్స్. ఆదివారం వచ్చిన వాళ్ళు 300 మంది రావచ్చు, వీళ్ళు చర్చ్ మెంబర్స్ కాదు. కొంతమంది ప్రార్థనకు దూరంగా ఉంటారు. అమ్మ వింటున్నారా? మరికొంతమంది వాక్య ధ్యానానికి దూరమే, వాక్య ధ్యానానికే దూరమే. ఇలాగ ప్రసంగాలు వినబడితే వింటుంటారు కానీ తమకు తాముగా వాక్యం చదువుకొని ధ్యానం చేసి ఆ మంచి అలవాట్లోనికి రావడం లేదు క్రైస్తవులు ఈ రోజున. వస్తే ఎంత బాగుంటుందో తెలుసా అండి? ఎవరో చేపల కూర వండి పెడుతుంటే రోజు దిమ్మకొక్కలాగా మేయటం ఏమి సంతోషం నీకు? నువ్వే చేపలు పట్టుకోవడం నేర్చుకోవచ్చుగా, నువ్వే చేపను వండుకోవచ్చుగా, నీవే తినొచ్చుగా. చైనా సామెత అండి, ఇది నా సొంత మాట కాదు. చైనా సామెత ఏంటనంటే, నువ్వు చేపకూర వండి ఎవడికే పెట్టద్దు, చేపలు పట్టుకోవడం నేర్పించు, వాడు వండుకొని తినడం నేర్పించు, వాడు ఎప్పటికీ వండుకు తినగలుగుతాడు.
ఎప్పుడు వడ్డించే వాళ్ళు ఉండరుగా. అలాగనే వాక్యానికి దగ్గరగా ఉండేవాళ్ళు తమకు తాముగా వాక్యం ధ్యానం చేసుకుంటూ వినండి, వాళ్ళు నేర్చుకుంటూ అనుభవంలోకి తెచ్చుకుంటారు. అంతేగాని వినడం, ఇందాక భోజనం దగ్గర శ్యాంబాబా అన్న మాట, ఈ రోజుల్లో క్రైస్తవులు బాగా వినడం అలవాటు చేసేసుకుంటున్నారు. తప్పేం కాదు, వినండి. కానీ విన్నది అది జీవితంలో తెచ్చుకునే వరకు తపన పడాలి కదా మనం. మరి వాక్య ధ్యానానికి దూరంగా అడుగులు వేస్తున్నామేంటి? వింటున్నారని దూరం నుంచి వెంబడించడం అంటేదే. సావాసానికి దూరంగా ఉంటారు కొంతమంది. ఏమండి, ఏదో అకేషన్స్లో కనబడతారు. ఎవడ కనబడే హాయ్ బాగున్నారా, బాయ్ వెళ్ళొస్తాము. ఇది చర్చా లేకపోతే క్లబ్బా? క్లబ్లో హాయ్ బాయిలు ఉంటాయండి, చర్చిలో హాయ్ బాయిలు పనికిరావు. చర్చిలో ఉండవలసింది ఏంటనంటే, అయ్యా మీరు ఎట్లున్నారు, అమ్మా మీరు ఎట్లున్నారు, మా కొరకు ప్రార్థన చేస్తున్నారా, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము, మీ గురించి ఏదో విన్నాను నేను, అది నా గుండెలో చాలా బరువు కనిపిస్తుంది, సిన్సియర్గా ప్రార్థన చేస్తున్నా, మీరు కొంచెం ధైర్యం తెచ్చుకోండి. ఏమండి ఆ మాటలు ఏమి లేవు. హాయ్ ఆంటీ బాగున్నారా, షో అయిపోయింది. బాయ్ అంటే వెళ్ళొస్తాము. ఈ సినిమా థియేటర్, ఇది క్లబ్బా చర్చ్ అంటే? ఈ రోజున క్రైస్తవులు సంఘాన్ని ఏమంటే చర్చ్ని క్లబ్బులాగా ట్రీట్ చేస్తున్నారు. సావాసానికి దూరంగా అడుగులు వేస్తుంటారు. కొంతమందికి ఏమో ఒక స్థానిక సంఘం అంటూ కూడా ఉండదు. ఈ ఆదివారం ఎక్కడ ముగ్గేస్తారు, వచ్చే ఆదివారం మరో దగ్గర ముగ్గేస్తారు, వచ్చే వారం మరొక ఏమండి ఇంటి ముందు ముగ్గేస్తారు. నీకంటూ స్థానిక సంఘం లేదా? ఒక స్థానిక సంఘ కాపర పర్యవేక్షణలో పెరగవా? ఇలాంటి వాళ్ళని నేనేమన్నానంటే ఏమనుకోకండి, ఒక స్థానిక సంఘాన్ని కట్టుబడి ఉండక, ఒక సేవకుని పర్యవేక్షణలో పెరగక, అక్కడ ముగ్గు ఎక్కడ ముగ్గు ఎక్కడ ముగ్గు వేసే వాళ్ళకి నేనేమంటానంటే వీళ్ళు ఆధ్యాత్మిక దేశదిమ్మరులు. మా వైపు దేశదిమ్మరులు ఉంటారు. రోడ్ల పక్కనేమో గుడారాలు వేసుకుంటారు. నేను గుడారం ఉంది, ఈరోజు ఏం లేదురంటే వీళ్ళు అక్కడికి పోయారు, ఇంకో దగ్గర వేశారు గుడారం. ఓహో ఇక్కడ మారారు అనుకుంటాం, మళ్ళీ 2 రోజులు చూసాక అక్కడ మళ్ళీ ఉండరు, ఎగో దగ్గర గుడారం వేస్తారు. వీళ్ళు ఎవరంటే దేశదిమ్మరులు. ఈ రోజున క్రైస్తవ సంఘాలలో ఒక స్థానిక సంఘము, సేవకుడు, సంఘస్థులు వారి సావాసంలో పెరిగే మనసు లేక, అమ్మ ఆలకిస్తున్నారా, వీరు సావాసానికి దూరముగా ఉంటారు. దూరముగా ఉండి వెంబడించడం అది మన దివాలా కోరుతనానికి దిగుడు మెట్టే. అర్థమవుతుందా? ప్రభువుని ఎంత బాగా ప్రేమించిన వాడివి వాళ్ళ బరబరా ఈడ్చుకొని వెళ్ళిపోతుంటే దూరం గుండి ప్రేక్షకుల పాత్ర వహించావేంటి? అయ్యో ప్రభువా నేను లోకపోతున్నారా, నేను తట్టుకోలేకపోతున్నానని వెనక గుండె బాదుకొని వెనకాల పరిగెత్తవలసిన వాడివి దూరంగా వెంబడిస్తున్నావేంటి? దూరంగా ఎందుకు వెంబడిస్తున్నానంటే ముందు శరీర సంబంధం అయిపోయానుగా. శరీర సంబంధం అవ్వడానికి ముందు ప్రార్థన లేనివాడిని అయిపోయానుగా. ప్రార్థన లేనివాడిని అవ్వే ముందు ఆత్మవిశ్వాసం పెంచుకున్నానుగా. ఇది నా గతి. అందుకే ఉద్యమం లేక ఎట్లా తయారయ్యాను నేను. ఇక్కడ ఉన్నారా లేదా? ఈ రోజున కూడా చాలామంది సంఘ సావాసానికి, సంఘ ప్రార్థనకు, సంఘములో బైబిల్ స్టడీ, వాక్య ధ్యానం దూరంగా అడుగులేస్తుంటారు. దూరంగా అడుగులేస్తుంటారు. మీరు బాగుండరు, ఎప్పుడు మీరు బాగుండరు. అందుకనే మోటు మాట దేశదిమ్మరులు అనే మోటు మాట కూడా వాడేశాను. ఒక సిస్టర్ అంటుంది, ఏదైనా చర్చే కదన్నయ్య, అక్కడికి వెళ్తే తప్పేంటి, అది చర్చే ఇది చర్చే. మంచిదమ్మా, ఏదైనా స్కూలే కదా. మరి జూన్ నెల నుంచి నీవు మళ్ళీ మార్చి నెల వరకు అక్కడ ఒక నెల, ఎక్కడో నెల, అక్కడో నెల ఉండు. ఇంతకీ ఏ స్కూల్ నుంచి పరీక్షలు రాస్తావు నువ్వు నాకు చెప్పు? ఏ స్కూల్ నుంచి ఎగ్జామినేషన్ రాస్తావు? ఎక్కడ సరిపోతుంది నీ అటెండెన్స్? ఏమండి రెగ్యులర్గా పోయే స్కూల్ ఉండాలి, నీ అటెండెన్స్ అక్కడ ఇవ్వాలి, అక్కడ దొరికే టీచింగ్ నేర్చుకోవాలి, పరీక్షల కొరకు నువ్వు సిద్ధపడాలి. అంతేగాని ఈ వారం ఏమి ఈ స్కూల్లో ఉంటాను నాకు నచ్చలా, ఆ వారం ఆ స్కూల్లోకి వెళ్తాను నచ్చలా, ఈ వారం ఈ స్కూల్లోకి వెళ్తాను నచ్చలా. ఏమిటి క్రైస్తవ బ్రతుకులు చెప్పండి? మా దగ్గర నుంచి కొంతమంది పిల్లలు వెళ్ళిపోతారు. ఏమమ్మా వెళ్ళిపోయారు మీరు అన్నాను నేను. అన్నా మేము మెడికల్ డాక్టర్లం అయితే కింద కూర్చోమంటున్నారు కదా, అందుకే వీళ్ళు కుర్చీలే లేదట పోయారు. చూసారు ఇక్కడ నచ్చలా, కుర్చీలు ఉన్న దగ్గరికి పోయారు. అక్కడి నుంచి కూడా పోయారు ఇంకో దగ్గరికి. ఏమక్కడ పోయారంటే మంచి ఆర్కెస్ట్రా లేదన్నా అక్కడ, మంచిది ఆర్కెస్ట్రా దగ్గరికి పోయారు. అక్కడేమో మంచి వినంటే డ్యాన్సులు కూడా నేర్పిస్తున్నారట.
మొత్తానికి తగలబడి ఆఖరి వాళ్ళ గురించి మెడికల్ కాలేజీలో అన్నారు, ఏమండి వీళ్ళు బయటికి వెళ్తున్న ఈ గుంపు ఉంది చూశారు, వీళ్ళు బతుకులే బాగులేవన్నారు. వీళ్ళు మేడ మీదకి వెళ్ళేంత వరకు చాలా బాగుండేవాళ్ళు, ఈ మేడ మీద ఉన్న చర్చికి వచ్చే వరకు చాలా బాగున్నారండి. ఈ మధ్యనేటో ఈ పిల్లలు ఎట్లా తయారైపోతున్నారని. ఏమంటే మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ అంటే నేను చెప్తున్నాను ఆ మాట మీకు. కుర్చీలు లేదంట ఉండరంట, మ్యూజిక్లు లేవంట ఉండలేరంట, డ్యాన్సులు కావాలంటే పోతారంట. ఏమిటండి ఇది? అసలు క్రైస్తవ జీవితమేనా ఇది? దూరం గట్ల అయిపోతున్నారేంటి? వినండి ప్రియులారా, ఇలా అనుకోవాలి మనం. ఏ కారణం కూడా నన్ను క్రీస్తులో నుంచి, నా స్థానిక సంఘం నుంచి, మా సంఘ కాపురనిద్ద నుంచి నన్ను దూరం చేయడానికి వీల్లేదు. నేను కట్టుబడి ఉంటా, నేను స్థానిక సంఘానికి నేను కట్టుబడి ఉంటా. ప్రభువును దగ్గరగా ఉండి వెంబడిస్తా, దూరంగా కాదు. ఇంకొక వివరించలేను, సమయం లేదు కాబట్టి మీరే చూసుకోండి. కనుక మీరు వాక్యానికి, ప్రార్థనకు, సహవాసానికి దగ్గరగా ఉండండి. హెబ్రీ పత్రిక 10:25 ప్రకారం మన ఆధ్యాత్మిక జీవితంలో అలాగ సహవాసాన్ని ప్రేమించి బ్రతకడం అది మనకెంతైనా ఆశీర్వాదకరం. ఎన్నొచ్చాయి ఇప్పటి వరకు? మనకు 4 వచ్చినాయి. 5వ చెప్తాను చూడండి, 55వ వచనం. లూకా సువార్త 22:55. అంతటా కొందరు నడిముంగిట మంట వేసి చుట్టూ కూర్చున్నప్పుడు పేతురు వారి మధ్యన కూర్చుండెను. ఏమిటిది? వారి మధ్యన కూర్చున్నాడంటే వరల్డ్లీనెస్, లోకముతో కలిసిపోయాడు. చలిమంట వేసుకున్నోళ్ళెవరు? చలిమంట కాచుకుంటున్నోళ్ళెవరు? యేసు ఎవరో వినండి ప్రియులారా, వారు ఆలోచనల్లోకి తీసుకోలేదు, వారు దుష్టులు. యేసు నడిచిన మార్గములో వారు నిలవలేదు, వీరు పాపులు. యేసును దేవుని కుమారుడా అని అపహాస్యం చేసే అపహాసకులు. 1వ కీర్తన 1వ వచనమే చెప్పాను. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండి చోటన కూర్చుండక ఉండాలని లేఖనం బోధిస్తుంటే ఎవరి మధ్య నువ్వు కూర్చున్నావు? చలిమంట వేసుకున్న వాళ్ళు ఎవరు? చలి కాకుంటున్న వాళ్ళు ఎవరు? వాళ్ళ దుష్టులు. వారి ఆలోచనలో యేసుకే చోటు లేదు. వారి పాపులు దేవుని మార్గాలు నిలిచిన వాళ్ళు కాదు, వాళ్ళు యేసుని అపహాస్యం చేసిన వాళ్ళు. వాళ్ళతో నీకేమి సంబంధం అయ్యా నీకు? వాళ్ళ మధ్యలో కూర్చున్నావేమి? ఇది లోకముతో కలిసి వరల్డ్లీనెస్. పిల్ల దేవుడు ఎప్పుడు తన ప్రజలు పరిశుద్ధ జనముగా, వారు ప్రత్యేకంగా ఉండాలని కోరుతాడు. వారు లోకముతో కలిసిపోయినప్పుడు అది ఎంత ఏమంటే దుఃఖము కలిగించే అనుభవమో చూపిస్తాను చూడండి. ఎజ్రా పుస్తకం 9వ అధ్యాయం 1వ వచనం చూస్తారా? మీ కొరకే చదువుతాను. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీలను, యాజకులను, లేవీలను, వీళ్ళు దేవుని ప్రజలు ఏం చేశారట? కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనుల్లో నుంచి తమ్ము తాము వేరుపరుచుకొనక వారు చేసే అసహ్యమైన కార్యాలు తామే చెయ్యొచ్చు, తమ కుమార్తెలను పెళ్లి చేసుకొనొచ్చు, తమ కుమారులను తీసుకొనొచ్చు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఈ దేశపు జనులతో కలుసుకొని వారైపోయారు. ఎజ్రా అంటున్నాడు 3వ వచనం చూడండి. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పైదొప్పడని చింపేసుకుని, నా తల వెంట్రుకలు, నా గడ్డ పెంట్రుకలు పెరిగేసుకుని విభ్రాంతి పడి నేను కూర్చున్నాను. అయ్యా, ఇంతేడుపు ఎందుకయ్యా నీకు? అరే, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వారు లోకముతో కలిసిపోయారు. ఏడుపు వచ్చేస్తుంది. ఆ మధ్య ఒక సేవకునితో చెప్పాను, తమ్ముడా వాళ్ళిద్దరి సంగతి చూడు. నా కంట్లో కనబడ్డారు. నేను కారులో పోతుంటే ముందేమో అమ్మాయి స్కూటీ డ్రైవ్ చేస్తున్నది, వెనకాల వీడు అమ్మాయి నడుం పట్టేసుకొని కూర్చున్నాడు. ఆ 2 కుటుంబాల సంగతి నాకు తెలిసినంత వరకు అవేమీ సంతోషకరమైన కుటుంబాలు కాదు. ఈ పెళ్లి కాని యవనస్తులు స్కూటీ మీద అలా వెళుతూ ఉంటే నాకు చాలా బాధేసింది. ఏం ప్రమాదం తెచ్చి పెడతారు అంటే ఈ బ్రదర్ గారు అంటారా అలా అంతేనన్నయ్య. నీకు నవ్వెలాగొచ్చింది? నాకు అర్థం కాదు. నీకు నవ్వెలాగొచ్చింది? నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు ఆ విషయం.
అరే చూస్తున్న నాకే దేవుని పని పాడైపోతుందేమో, ఇద్దరు పిల్లల వలన వీళ్ళు ఏమైపోతారో, రెండు కుటుంబాలు ఏమి తంటాలు పడతాయో, సంఘాన్ని బయటకు లాగుతారేమో, మరి ఈ సహోదరుడు మరి లెక్క చెప్పవలసి వస్తే ఏం చెప్పుకుంటాడని భయపడి, బాబు కొంచెం చూసుకోరని ఆయన అంటే నవ్వుతున్నాడండి పగలబడి. ఏదైనా సరసమాడైనా నవ్వుకోవడానికి, నేను సరస మాటలు చెప్పానండి నవ్వుకోవడానికి. జీవము గల దేవుని సంఘం వద్దని పని పాడయ్యే ఒక ప్రమాదకరమైన సంఘటన చెబుతుంటే వాళ్ళంతేనని నవ్వుకుంటున్నాడు. ఎజ్రా లాంటి మనసు రాలేదేంటి? మనం ఎక్కడో లోకంతో కలిసి ఉంటాములేండి, అందుకని లోకంతో కలుసుకున్న వాళ్ళు చూస్తే సరదాగా ఉంటుంది. దేవుని కొరకు ప్రత్యేకించబడాలి అని పౌరుషంతో బ్రతికితే నొప్పి, మంట, ఏడుపు, దుఃఖము, గడ్డం పెరిగేసుకున్న అనుభవాలు వస్తాయి. అమ్మ అర్థమవుతున్నదా? ఈ రోజున పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వారు, తమ తాము వేరుపరుచుకోవలసిన వారు కలిసిపోతున్నారేంటి? అరే ప్రభువుని అపాసం చేసిన వాళ్ళు, వీళ్ళు ప్రభు మీద తిరుగుబాటు చేసిన పాపులు, వీళ్ళు దేవుడంట నమ్మని దుష్టులు, వీళ్ళంతరంగా చలిమంట వేసుకుంటే లోపల ఆధ్యాత్మిక మంట తగ్గింది. ఇప్పుడు వీళ్ళేసుకునే మంటతో చలి కాక్కుంటావా నీవు? అంతరంగంలో ఆధ్యాత్మిక వేడి తగ్గిపోయింది. ఇప్పుడు వీరేసిన చలిమంటతో ఎవడు చలి కాక్కుంటాడంట, మంట వేడి తగిలించుకుంటాడంట. అయ్యయ్యో, పేతురు లాంటి వాడికే దుస్థితి వస్తే నేనెంత, నీవెంత, మనమెంత? ఈ సాయంకాల వేళ గుర్తెరిగితే మనం చాలా దీవించబడతాం. గుర్తెరుగుదాం ప్రియులారా. ప్రభా, నేను కానీ, నా ఆలోచనలు కానీ, నా పనులు కానీ, నా కుటుంబం కానీ లోకముతో కలిసిపోకుండా ప్రత్యేకించబడి ఉండినట్లుగా నీ కృప ఇవ్వండి అని వేడుకోవడం అని ఎంతైనా ఆశీర్వాదకరం. ఇంకెక్కువ చెప్పలేను, సమయం అయింది కనపట్టి. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? ఎన్నొచ్చాయి ఇప్పటి వరకు? 5 వచ్చాయి. ఆత్మవిశ్వాసం కాస్త ప్రార్థనాలేమికి లాగింది, ప్రార్థనాలేమి కాస్త శరీర సంబంధిని చేసింది, శరీర సంబంధి కాస్త దూరం నుంచి ప్రభుని వెంబడించేవానిగా చేసింది, దూరంగా వెంబడించడం కాస్త లోకముతో కలిసిపోయేవానిగా చేసింది. ఉజ్జీవం లేదు, తిరిగి బ్రతకించబడవలసిన అవసరత ఉంది. ఇప్పుడు దేవుల్లో క్రీస్తులో ఆనందం ఎగిరిపోయింది. నిర్జీవ స్థితికి వెళ్ళిపోతున్నాడు పెద్ద ఆయన. 6వ సంగతి చెప్తాను రండి, టైం అవుతుంది కనుక. 6వ సంగతి 56వ వచనం చదువుతాను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండెనని చెప్పాను. అతడు కూర్చున్నప్పుడు చూచి తేరు చూచి వీడును అతనితో కూడా ఉండెనని చెప్పాను. ఒక చిన్నది ఈ మాట చెబితే, అయ్యో ఒక చిన్నది ఆ మాట అంటే, అమ్మాయి నేను అతను ఎరగనని చెప్పేవాడిని అయిపోయి, ఒక చిన్న పిల్ల మాటకు భయపడేవాడిని అయిపోయానేంటి? అవసరమైతే నీ కొరకు మరణిస్తా, నీతో కలిసి చెరలోనికి వస్తా అని ప్రగల్భాలు పలికిన వాడను. ఈ రోజున నేను ఒక చిన్న పిల్ల ఒక మాటను ఆయనతో పాటు ఉన్నవాడు కాదనంటే, ఓయి అతడెవరో నాకు తెలియదు అంటున్నానేంటి? ఇక్కడ పేతురు యొక్క జీవితం ఆధ్యాత్మిక స్పర్శను కోల్పోయిన జీవితం. దేర్ ఇస్ నో స్పిరిచువల్ సెన్సిటివిటీ. ఆధ్యాత్మికమైన స్పర్శ పోయింది. ఒక్కొక్క అడుగు దిగజారి ఉజ్జీవం కాస్త నిర్జీవం అయిపోయి మంటగా ఉండవలసిన వాడు కాస్త నీరు గారిపోతూ ఉంటే పెయిన్ రావడంలా, నొప్పి రావడంలా, స్పర్శ లేకుండా పోయింది. ఈ రోజున చాలామంది ఆధ్యాత్మిక స్పర్శను కోల్పోయే బతుకుతున్నాం. చెక్ చేసుకోమండి ఆధ్యాత్మిక జీవితాలు. ఏంటి ఎట్లా అయిపోతున్నాం అనుకోము. కనీసం కూర్చొని తగలబడ్డం అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్, కూర్చొని స్వపరీక్షణ చేసుకున్న దావీదంత నచ్చాడు. 139వ కీర్తన చివర్లు అంటాడు, ఎంత స్వపరీక్షతో ఉన్నాడంటే పెద్ద ఆయన. దేవా నువ్వు నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉంటే నాకు చూపించు, నేను సరిచేసుకుంటాను అని స్వపరీక్ష కొరకు దేవుని పాదాల దగ్గర కూర్చునే అనుభవం. 139వ కీర్తన ఆ చివరి వచనం ఇలా ఉంటుంది, 23-24 వచనాల్లో, దేవా నన్ను పరిశోధించు, నా హృదయమును తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడు, నిత్య మార్గమున నన్ను నడిపించు. ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ దగ్గర లేము అంటే అర్థమేంటో తెలుసా అండి? ప్రియుల ఆధ్యాత్మిక స్పర్శను కోల్పోయాం.
ఇక్కడున్న అక్కలందరికీ దోశలు చేయమని చెప్దాం రేపు ఉదయం. అమ్మ పని పెడతామని పారిపోకండి, ఊరికే చెప్తున్నాను ఉదాహరణ. రేపు ఉదయం వీళ్ళందరూ దోశలు చేసే పని పెట్టామనుకోండి, దోశలు చేస్తూ చేస్తూ ఆ వేడిగున్న ప్లనం మీద ఇలా చెయ్యి పడింది, ఎంతసేపు ఉంచుతారమ్మా? 10 నిమిషాలు ఉంచుతారా? 10,000 ఇస్తామమ్మా, 10 నిమిషాలు ఉంచండి అంటే, నీ 10,000 నీ ఎత్తి కొట్టా, నాకు ఎందుకురా బాబా అది, నీ నెత్తి మీద కొడతా 10,000 తెచ్చి, నాకు పెడితే మొత్తం చెయ్యంతా కాలిపోదు 10 నిమిషాలు అంటారు మీరు. మరి ఏంటట అంటే, చెయ్యి వేడిపేట తగలగానే అమ్మో అని తీసేస్తారు. కొంతమంది అతి పరిశుద్ధులని అక్కలు ఉంటారులేండి, వీళ్ళు అమ్మనరు యేసు రక్తం చేయం, మొత్తాన్ని చెయ్యి తీయడం అయితే ఖాయం. ఎందుకంటే నొప్పి వచ్చేస్తుందండి. స్పర్శ శరీరానికి ఉంది గనక శరీరం తట్టుకోలేని దానికి తగలగానే చెయ్యి తీసేసావే. ఈ రోజున ఆధ్యాత్మిక స్పర్శ నీకుంటే, దేవుని ఆత్మగా నచ్చింది ఏదైనా జరుగుతుంటే అమ్మో అని అనుకోవాలిగా. అలా అనుకోవడం లేదేంటి? స్పర్శ పోయిందా? నేను ఇలా అనుకుంటాను. ఏమంటే 1 సమూయేలు గ్రంథం 24 అధ్యాయంలో 5-6 వచనాల దావీదంట, దేవండి సౌలు పై వస్త్రమును తాను కోసనని మనసులో నొచ్చుకున్నాడట. అదే దావీదు పొరుగువాని భార్యను ఆశించినాడు. అదే దావీదు ఏమండి ఆమెతో వ్యభిచారం చేశాడు. అదే దావీదు ఊరియాను యుద్ధభూమిలో చంపే నొప్పి లేదే. ఆధ్యాత్మిక స్పర్శ పోయింది. కిరీటం లేనప్పుడు, సింహాసనం లేనప్పుడు, ఆశీర్వాదం లేనప్పుడు, అరణ్యాలు బట్టి తిరుగుతున్నప్పుడు ఆధ్యాత్మిక స్పర్శ చాలా బాగుంటుంది. దేవుడు దీవించాక అన్నీ ఇచ్చిన తర్వాత, అన్నీ వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక స్పర్శ ఎగిరిపోయింది. అందుకని భక్తిలో ఎప్పుడు జూనియర్లుగానే ఉండండి, క్షేమంగా ఉంటారు, సీనియర్లు అయిపోకండి. మొన్న ఎప్పుడో ఒక మీటింగ్లో ఏమండి వాక్యం చెప్పడానికి పిలిచారు. ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ మా దగ్గర. మంచి దైవజనరాలు ఏమండి కార్యక్రమం నడిపించిన ఆయన, ఇప్పుడు బ్రదర్ స్వామి గారు వస్తారు, సీనియర్ పాస్టర్ అన్నాడు. నా గుడి జరిపోయింది. సీనియర్ పాస్టర్ అన్నాడు ఇంటి తమ్ముడు అనుకున్నాను నేను. తర్వాత సిస్టర్ గారు వాక్యం చెబుతూ అంది, నా పెళ్ళికి స్వామని వచ్చి వాక్యం చెప్పాడు, ఈరోజు నా రిటైర్మెంట్ ఫంక్షన్కి స్వామి గారు వచ్చా. అప్పుడు నాకు పెళ్ళి ఏమండో 2 సంవత్సరాలు అయ్యింది, నాకు పిల్లలే లేరు, ఆ పెళ్ళికి ప్రసంగం చేశా. నేను తలుచుకున్నాను ఏం చెప్పాను ఆ ప్రసంగం అని. ఏమంటే నాకు చాలా చిన్నోండగా అప్పుడు ఏదో మొత్తాన్ని ప్రసంగం చేశాను. వాళ్ళ పెళ్ళికి మ్యారేజ్ స్పీకర్గా పెట్టినారు నన్ను, ఉద్యోగం చేస్తున్నప్పుడు. మొత్తానికి ఏదో ప్రసంగం చేశానంటే అది జ్ఞాపకం చేస్తుందా సిస్టర్ అక్కడ. నన్ను సీరియన్ పాస్టర్ అని ఎందుకు అన్నావు తమ్ముడు అని అంటే, ఏమండి అని ఎందుకు రాశారు ప్రోగ్రామ్ షీట్లో అంటే, అన్నాళ్ళ పెళ్ళికి నువ్వే ప్రసంగం చేసావు కదన్నా, ఇప్పుడు మరి రిటైర్మెంట్కి నువ్వే ప్రసంగం చేస్తున్నావు, సీనియర్ పాస్టర్ అని పెట్టడం పర్వాలేదు అంటే నా భయం వేస్తుంది అన్నాను. ఎందుకో తెలుసా, క్రిస్టియానిటీలో సీనియారిటీ మోస్ట్ డేంజరస్ పొజిషన్. నేను క్రీస్తులో ఎప్పుడూ జూనియర్ అనుకుందాం, క్రీస్తులో నేను ఎప్పుడు జూనియర్ అనుకుందాం, బాగుపడతాం. సీనియర్ అనుకునే రోజునే ఎగిరిపోతుంది జీవితం. ఇంకెక్కువ చెప్పలేను. ఎన్నొచ్చాయి ఇప్పుడమ్మా మీకు కనబడుతున్నాయా? ఏమంటే దిగజారుడు మెట్లు మన జీవితంలో కూడా ఉంటాయి, కాకపోతే చూడవు. ఏమండి ఈ మెట్లన్నీ చూసుకోండి బ్రదర్, 1, 2, 3 లేవు కానీ నా దగ్గర 4వ ఉందన్నావు అనుకో, 4వ ఉందంటే 3 ఉన్నట్టే. గంగరాజు గారు 5వ మెట్టు దగ్గర ఉన్నట్టుందంటే 3-4 మెట్లు కింద పడ్డావు, అందుకే 5వ మెట్టు దగ్గరికి వచ్చాం. కనుక ఏమంటే మెలకువతో దేవుని వాక్యంతో మన ఆధ్యాత్మిక జీవితాలు చూసుకుందాం. చివరి విషయం చెప్తాను వినండి. 57వ వచనం, 58వ వచనం, 60వ వచనం, 3 వచనాల్లో 57వ వచనంలో ఏముందో తెలుసా? అమ్మాయి నేను అతని ఎరుగను అనెను. మళ్ళీ 58వ వచనంలో ఓయి నేను కాను అనెను. మళ్ళీ 60వ వచనంలో ఓయి నువ్వు చెప్పినది నాకు తెలియదు అనెను. ఈ వచనాలు నాకేమి నేర్పిస్తున్నాయంటే ఓపెన్ డినయల్, బహిరంగ తిరస్కారం, బహిరంగ తిరస్కారం, బహిరంగ తిరస్కారం. చాలామంది జీవితాలు ఇలాగే ఉంటాయండి. వినండి ప్రియులారా, వారు ఎరిగింది ఒకటి, వారు చెప్పింది ఒకటి అవుతుంది. అందుకనే క్రేతీయుల గురించి పౌలు తీతుకు రాసి అంటాడు, బాబు తీతు ఈ క్రేతీయుల గురించి ఒక మాట చెప్తాను విను. వీరు ఎలాంటి వాళ్ళనంటే వీరు నోరు యేసు ఎరుగుదమన్నట్టుంటుంది, వారి క్రియలు చూస్తే ఎరగమన్నట్టుంటుంది.
క్రేతోలు బుద్ధంతే. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం లాస్ట్ వెర్స్లో అదే రాసి ఉంటుంది. వీరు నోరు యేసుని ఎరుగుదమన్నట్టుంది, కానీ వీరు చేసిన పనులు యేసుని ఎరగమన్నట్టుంది. ఇక్కడ పేతురు దగ్గరకు వస్తే నా గురించి జనులేమని చెప్పుకుంటున్నారా అంటే, నీవు సజీవుడమైన దేవుని కుమారుడు క్రీస్తువు అని నోరంది. ఇప్పుడు క్రీ దగ్గరకు వచ్చేసరికి, ఒక పరీక్ష వచ్చేసరికి ఆయనేంటో నేను ఎరగను అంటున్నాడు ఈ మనిషి. నోరు ఎరుగుదనంది, ఇప్పుడు క్రీ ఎరగనంటుంది. ఓపెన్ పబ్లిక్ డినయల్, బహిరంగ తిరస్కారం చేశాడు. చూసారా, చివరికి యేసు ఎవరో నేను ఎరగనన్న ఎవరు నిర్జీవ స్థితికి పడ్డాడు. ఉద్యమం లేదు ఇప్పుడు. ఒక్కొక్క మెట్టు అలా పైకి చూడండి ప్రియులారా. ఆత్మవిశ్వాసం పెంచుకొని ప్రార్థనాలేమి కింద పడ్డాడు. ప్రార్థనాలేమిని బట్టి శరీర సంబంధిగా మారిపోయాడు. శరీర సంబంధిగా మారినవాడు ప్రభును దూరం నుంచి వెంబడించినాడు. ప్రభువును దూరం నుంచి వెంబడించినటువంటి వాడు చివరికి లోకముతో కలిసిపోయినాడు. లోకముతో కలిసిపోయిన వాడు కాస్త ఆధ్యాత్మిక స్పర్శ కోల్పోయినాడు. ఆధ్యాత్మిక స్పర్శను కోల్పోయినోడు కాస్త ఈ రోజున యేసు ఎవరు ఎరగనన్న నిర్జీవ స్థితికి వచ్చేశాడు. ఉజ్జీవాన్ని ఎగరగొట్టేసుకున్నాడు. కానీ గుడ్ న్యూస్ ఉంది, చెప్పి ముగించేస్తాను. ఇది చెప్పకపోతే నేమండి రెల్లును నలిపేసిపోయినోడు నవ్వుతాను. బైబిల్ దేవుడు నలిగిన రెల్లును విరవని దేవుడు, మకమకలాడుతున్న అవిసనారబొత్తిన ఆర్పడు. నేను చెప్పిన సందేశాల్లో మన జీవితాలు కనబడితే రెల్లు నలిపినట్టు అవుతుంది, కానీ మన దేవుడే నలిగిన రెల్లును విరిచేవాడు కాదు. మకమకలాడుతున్న అవిసనారబొత్తును ఆర్పడగనక ఆయన తిరిగి ఎలా కడతాడో, ఎలా రివైవ్ చేస్తాడో 1-2 మాటలు చెప్పి ముగించేస్తాను. 2 మాటల మధ్య జరిగే అనుభవం కూడా చెప్పి ముగించేస్తాను. మొదటి మాట చూడండి, 61వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. గనుక పేతురు, నేడు కోడికుయ్యక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలగా పోయి సంతాపపడి ఏడ్చెను. ఈ 2 వచనాల్లో మళ్ళీ పేతురు ఉజ్జీవ స్థితిలోనికి రావడానికి మొదటిది ప్రభు యొక్క చూపులు పడ్డాయి. ఏమిటా చూపులు? అవి ప్రేమ చూపు. ఏమిటా చూపు? కనికరమ గల చూపు. ఏమిటా చూపు? క్షమించే చూపు. కోపంతో చూడడంలో రాయ్ నన్ను ఎరగనని చెప్తావరా అన్నట్టే కాదు, జాలిగా చూస్తున్నాడు. నేనేం చెప్పాను అదే జరిగింది చూసావా అబ్బాయి, నేనేం చెప్పాను అదే జరిగింది చూసావా అన్నట్టుగా. అయినా నేను ఇంకా ప్రేమిస్తున్నా, అయినా నీ మీద కనికరం చూపిస్తున్నా, అయినా నేను క్షమించినా సిద్ధంగా ఉన్నా అని ఆయన చల్లని చూపులు పడ్డాయి పేతురు మీద. ఎప్పుడైతే చల్లని చూపులు పడ్డాయో ప్రభు చెప్పిన వాక్యం జ్ఞాపకానికి వస్తుంది. ప్రభు చూపు, ప్రభు మాట. ప్రభు చూపు, ప్రభు మాట. ప్రభు చూపు, ప్రభు మాట. ఈ 2 కలవగానే పశ్చాత్తాపంతో పెళ్ళమని పగిలిపోతున్నాడు. సంతాపపడి ఏడుస్తున్నాడు. ఈ రోజున దేవుని పిల్లలకు కావలసింది, ఉజ్జీవానికి కావలసింది నీ కన్నీళ్ళు. నీ కన్నీళ్ళు. ఒక విషయం చెప్పన, ఏడ్చే వాళ్ళను లోకం చూసి బలహీనులు అనుకుంటుంది, కానీ దేవుడు ఏడ్చే వాళ్ళను చూసి మగసిరి గలవాడు అంటాడు. లోకం దృష్టిలో ఏడ్చేవాడు బలహీనుడు, ప్రభు దృష్టిలో ఏడ్చేవాడు మగసిరి గలవాడు. ప్రభు మన కార్చిన కన్నీళ్ళన్నీ పట్టి తన బుడ్డిలో ఉంచుతాడట. నువ్వు వచ్చినప్పుడు నీ ముందే దిమ్మరిస్తాడు. ఎన్నిసార్లు ఉద్యమం కొరకే ఇచ్చావో, ఎన్నిసార్లు సంఘం కొరకే ఇచ్చినావో, ఎన్నిసార్లు నీ కుటుంబం కొరకే ఇచ్చావో, ఎన్నిసార్లు నశించాత్మల కొరకే ఇచ్చినావో, ఎన్నిసార్లు పునరుద్ధరించబడ్డ ఏడ్చావో, ఇదిగో నీ కన్నీళ్ళు అని మొత్తం దిమ్మరిస్తాడు. నువ్వు జబ్బు కొరకు ఏడిస్తే ఒక చొక్క అక్కడ పడదు, అప్పుల కొరకు ఏడిస్తే ఒక చొక్క గిన్నెలో పడదు, బుడ్డీలో. వినండి, ఉజ్జీవం కొరకు, పునరుద్ధరించబడ్డం కొరకు సంతాపపడి కన్నీళ్లు కార్చి ప్రభు పాదాలు పట్టుకొని ఉజ్జీవం పొందుకోరేం చూడండి. అప్పుడు కార్చిన ప్రతి బొట్టు దేవునికి చాలా కాస్ట్లీ, ఖరీదైన. నీ ఊరికి అర్థం చేసుకోకండి. జబ్బు వచ్చిందని ఏడవటం, అప్పులు ఉన్నాయని ఏడవటం, ఇల్లు కట్టలేదని ఏడవటం, పిల్లకి పెళ్ళవలేదని ఏడవటం, పిల్లవాడి ఉద్యోగం రాలేదని ఏడటం, ఈ వేస్ట్ టీయర్స్. డోంట్ వేస్ట్ యువర్ టీయర్స్. మీ కన్నీళ్ళు వృధా చేయకండి. వీటి కొరకు ఏడ్చిన మన కన్నీళ్ళని వృధా కన్నీళ్ళే. ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఏడవండి, సంతాపపడండి, ఉజ్జీవం కొరకు విలిపించండి, రోధించండి, ఏడవండి.
ప్రతి కన్నీటి బొట్టు కాస్ట్లీ టీయర్స్ అవన్నీ బుడ్డీలో పెట్టి నువ్వు వచ్చిన రోజు నీ ముందు పోసి, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు కార్చిన ఖరీదైన నీ కన్నీళ్ళు, ఇన్ని కన్నీళ్లకు నేను కానుక ఇవ్వకుండా ఎట్లుంటాను అనే రోజు ఆయనకి రావాలి. ఇంది మంచి ఖరీదైన కన్నీళ్లకు నేను కానుక ఇవ్వకుండా ఎట్లుంటాను నీకని ప్రభువే నీకు కానుకిచ్చే ఆ శుభగడియల కొరకు మనం వేచి చూడాలి. ఎప్పుడైతే పేతురు అట్లా కన్నీరు కార్చాడో అక్కడ నుంచి ఆయన జీవితం బ్రేక్ త్రూ దూసుకుని పోయిందంతే. చచ్చే వరకు మధ్యలో చిన్న తప్పుడు అడుగులు వేసినా దేవుడు సవరించి అతన్ని దూసుకొని పోయేలా చేశాడు జీవితం. అదే ప్రభు ఈ సాయంకాలం వెళ్తా మనతో మాట్లాడుతుండగా, ప్రభా నాకు కూడా ఎక్కడో ఆత్మవిశ్వాసం వచ్చేసింది, నీ మీద నమ్మకం కంటే నా మీద నమ్మకం పెరిగింది, ప్రార్థనలు ఏమొచ్చింది, శరీర సంబంధనైనాను, దూరంగా నేను వెంబడిస్తున్నాను, నేను లోకంతో కలిసిపోయాను, ఆధ్యాత్మిక స్పర్శ కోల్పోయాను, చివరి బహిరంగంగా నేను ఎరగనన్నట్టు నేను బతికేస్తున్నాను. నువ్వు క్షమిస్తే ప్రభా మరొక ఆరంభాన్ని మొదలు పెడతాను, ఎవడి నూతన పదం నేను మొదలు పెడతాను అని ప్రభువుకు అప్పగించుకుందామా, ప్రార్థన చేసుకుందామా. దేవా, నీ ప్రజలమైన మేము నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మను బ్రతికించవా. యెహోవా, మమ్మను నువ్వు నీ తట్టు త్రిప్పిని ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా కలిగించవా. పేతురులాగే నేను కూడా పడ్డాను, చేరుకోవలసిన చివరి స్థాయికే పడిపోయాను. కానీ నీ చల్లని చూపులు, నీ మెల్లని స్వరం నాలో సంతాపాన్ని కలిగించగా పశ్చాత్తాపంతో నీ వైపు చూస్తున్నాను. నన్ను కనుకరించు, నన్ను దర్శించు, ఒక నూతనమైన ఉజ్జీవంతో నింపు నాయన అని ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకొని చెప్పబడిన మరొక 1:20 నిమిషాలు విన్నారు వాక్యం. ఏదైనా వాక్య తలంపు నీ దగ్గరకు వస్తే, బ్రదర్ స్వామి నేను 7 మెట్లలో 6వ దగ్గర ఉన్నాను అని మీకు అనిపిస్తే, దానికంటే ముందు 5 మెట్లు కింద పడిపోయారు మీరు. 6వ దగ్గరకు వచ్చారు అంటే మొదట 5 అయిపోయినాయి అన్నమాట. కనుక ఏ మెట్టు వరకు దిగజారేమో మేల్కొందాం, తిరిగి లేద్దాం, బ్రతుకుదాం. దేవుడిచ్చే నూతనమైన ఆ రక్షణానందం మనలో పుట్టించగా ఆయన కొరకు బ్రతుకుదాం. భారంగా ప్రార్థన చేసుకుందాం.